అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కూడా ఈరోజు భోగి పర్వదినాన ప్రముఖ వాగ్యకారి అదేవిధంగా సంకీర్తనలు చెప్తున్నటువంటి జ్యోతిర్మయి ఈరోజు ప్రోగ్రాం అయితే ఒంగోలులో ఉంది. డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ కార్యక్రమం కూడా సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా భోగి పర్వదినాన జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని డీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుమార్తెలు అయితే ఇక్కడే ఉన్నారు. వారు మాట్లాడుతూ వస్తున్నారు అసలు ఈ కార్యక్రమం ఎలా జరగబోతుంది, అసలు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి చెప్పండి. ముఖ్యంగా ప్రముఖ వాగ్యకారిని వెంకటేశ్వరరావు ఆస్థాన గాయకురాలు జ్యోతిర్మయి గారి చేత అన్నమయ్య కీర్తనల సంకీర్తన కార్యక్రమం అయితే సాయంత్రం పూట జరుగుతుంది డీజీఆర్ ట్రస్ట్ ద్వారా. అసలు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, అసలు ఏంటి ప్రాముఖ్యత? అందరికీ నమస్కారం అండి. భోగి రోజు, పైగా ఇవాళ చాలా మంచి రోజు. ఈ రోజున అందరికీ వెంకటేశ్వర స్వామి కృప ఉండాలని, అందరూ వచ్చి వెంకటేశ్వర స్వామి కీర్తనలు విని అందరూ సంతోషంగా ఉండాలని అందుకనే నాన్న ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ట్రస్ట్ తరపున కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. ఇవాళ చాలా మంచి కార్యక్రమం పెట్టారు. అందరూ తప్పకుండా వచ్చి భక్తితో పాల్గొని అందరూ చాలా సంతోషంగా ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆమె ప్రముఖ వాగ్గేయకర్త వెంకటేశ్వర స్వామి ఆస్థాన గాయకురాలైనటువంటి జ్యోతిర్మయిని ప్రత్యేకించి తీసుకురావడం, ఆమె ద్వారా అన్నమయ్య సంకీర్తనలు చెప్పించడం కూడా ఒక మంచి కార్యక్రమంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు డీజీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు? ముందుగా అయితే పండగ సందర్భంగా ఇది అనుకున్నామండి. దీంతోపాటు రేపొద్దున్న వచ్చే రోజుల్లో మొన్నే స్కాలర్షిప్స్ ఎగ్జామ్స్ కూడా చేస్తున్నాము. దాని రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం 18న. అలాగే ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వచ్చిన వెంటనే మేము దాన్ని అమలుపరిచి ట్రస్ట్ తరపున ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాం ప్రజలకు ఉపయోగపడేటట్టు. అలాగే 20వ తారీఖున ఇంకొక 50 తోపుడు బండ్లు కూడా ఇవ్వబోతున్నాం. ఇది మొత్తానికి కూడా సంక్రాంతి అంటే ఒక కుటుంబంలో జరుపుకునేది కాదు, మొత్తం అన్ని కుటుంబాల్లో జరుపుకునే ఉద్దేశంతో కూడా ఈరోజు అన్నమయ్య సంకీర్తనలు ప్రముఖ వాగ్యకారి జ్యోతిర్మయ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈరోజైతే పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా అనేక మందికి అన్నమయ్య సంకీర్తనలు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకునే ఉద్దేశంతో కూడా డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం అని చెప్పేసి డీజీఆర్ ట్రస్ట్ తరఫున ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి కుమార్తెలు తెలియజేస్తున్న పరిస్థితి ఒంగోలు నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.